హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. మరి మనకు అతి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ జాబ్స్ రాబోతున్నాయి. అందరికీ తెలుసు. ఆల్రెడీ మనకు అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. 16వ తేదీ నాడు అన్ని ప్రముఖ పత్రికలలో అటు నేషనల్ వైడ్ అయితేనేమి లేదా రీజనల్ పేపర్స్లో అయితేనేమి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. మరి మనకి ఎంత వేకెన్సీస్ రావచ్చు అనేది చాలామంది అడుగుతున్న డౌట్ అనమాట. సో ఎంత వేకెన్సీ ఇచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి స్టార్టింగ్లోనే ఈ యొక్క అసిస్టెంట్ జాబ్కు శాలరీ చెప్పాలంటే 75,000 ప్లస్ వస్తుంది. సో మీకు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న శాలరీ మాత్రం 75,000. అదేంటి సార్, మరి పిఎస్యు బ్యాంక్స్లలో ఆఫీసర్ కూడా అంత రాదే అనుకుంటూ ఉంటారు. ఎస్, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏ బ్యాంక్ అయితే తీసుకున్నా బ్యాంక్ ఆఫీసర్స్తో సమానంగా ఇక్కడ బ్యాంక్ క్లర్కల్ ఉద్యోగానికే శాలరీ రావడం జరుగుతుంది. మొన్న చూసాం మనం అటెండెంట్స్ ఉద్యోగాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు దాదాపుగా శాలరీ మనకి ఎంత చెప్పడం జరిగింది, 50,000. ఇక్కడ మనకు 75,000 పైచులకు వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్బీఐ అసిస్టెంట్కి అయితే మాత్రం పోటీ పడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్కి అయితే మాత్రం మీరు 10th పాస్ అయి ఉండాలి, కానీ డిగ్రీ పాస్ కాకుండా ఉండాలి. డిగ్రీ చదువుతున్న వాళ్ళని చేసుకోవచ్చు, లేకపోతే పాస్ అయి ఉండకూడదు. కానీ దీనికి అట్లా కండిషన్ ఏం లేదు. డిగ్రీ పాస్ అని ఎవరైనా సరే దీనికి మనం పోటీ పడవచ్చు. మరి ఎంత వేకెన్సీ ఉండొచ్చు, ఎంత వేకెన్సీ ఉంది అనేది మనం ఒకసారి ఎక్స్పెక్టెడ్ చేసుకుంటాం. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీ ఏజ్ అనేది 20 నుంచి 28 మధ్యలో ఉండాలి. మరి దీనికి సంబంధించి కోర్స్ కలిసిన వాళ్ళు మనకి డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. అక్కడ మీకు కోర్స్ అనేది మీకు మండే లాంచ్ చేయబోతున్నాం. సో లైవ్ క్లాసెస్ కూడా, ఒకవేళ ఎవరైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ కడపకు రాలేని వాళ్ళకు లైవ్ క్లాసెస్ కూడా ఉంటుంది. మనకి యాప్లో లైవ్ క్లాసెస్ కూడా ఉంటుంది. రికార్డ్ వీడియోస్కు ఒక కోర్స్ ఉంది, లైవ్ క్లాసెస్ కూడా ఒక కోర్స్ ఉంటుందన్నమాట. మండే మీకు ఎంత అమౌంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. ఎందుకంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే తొందరలో రాబోతున్నటువంటి 14,000 జాబ్స్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా మనం పోటీ పడవచ్చు. అది కాకుండా మనకు ఐబీపీఎస్ తనకి క్యాలెండర్ కూడా ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క ఎస్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు 2023లో వచ్చింది, ఆ తర్వాత రాలేదు. 24 లేదు, 25 లేదు, ఇప్పుడు 26లో ఇప్పుడు వచ్చిందనమాట. ఇది ఎప్పుడోసారి వస్తుంది. కాబట్టి మరి వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉండవు. అది కూడా కాకుండా ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోని తమ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. కాబట్టి వేకెన్సీ తక్కువ ఉంటాయి, కానీ శాలరీ బాగుంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మనకు 16th ఫిబ్రవరి నాడు మనకు నోటిఫికేషన్ అఫీషియల్ అయితే రాబోతా ఉంది. ఇప్పటికి చెప్పడం అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది బయటికి. నోటిఫికేషన్ అయితే మాత్రం 16th నాడు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. మరి 2023లో ఒకసారి చూస్తే, సో 2023లో మొత్తం వేకెన్సీస్ ఎంత వచ్చిందంటే 450 మాత్రం రావడం జరిగింది. కేవలం 450 వచ్చింది. అప్పుడు చూస్తే మనకు హైదరాబాద్ జోన్కి 14 మాత్రం ఉన్నాయి, చాలా తక్కువ పోస్టులు. ఇక్కడ హైదరాబాద్ జోన్ అంటే ఏమంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్ రెండు కలిసి ఉంటాయన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా బయటికి రాలేదు కాబట్టి, హైదరాబాద్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి 14 ఉన్నాయి. మరి గరిష్టంగా ముంబై బ్రాంచ్లో 76 ఉన్నాయి. మరి బెంగళూరులో అయితే మాత్రం 58 ఉన్నాయి. మరి ఈసారి హైదరాబాద్ ఎంత ఉండొచ్చు అనుకుంటే ఖచ్చితంగా నో డౌట్ ఇది డబల్ లేదా ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. 14 అయితే కావు, డెఫినెట్గా అయితే మాత్రం 30+ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది మన జోన్కు. ఇది తక్కువ వేకెన్సీ అనుకుంటున్నారు, కాదు, ఇది మంచి వేకెన్సీస్. బాగా కష్టపడండి. సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెయిన్స్లో అంత హార్డ్గా అయితే ఎగ్జామ్ ఏమి ఉండదు, కొంచెం సింపుల్గానే ఉంటుంది. కానీ ప్రాక్టీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సరే మిగతా ఎగ్జామ్స్ పోల్చుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరీ అంత టఫ్గా అయితే లేదు. ఇక్కడ కొంచెం ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించండి. మనకు 16వ తేదీ నుంచి మన 40 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. గతంలో లాగా చూసుకున్నట్టయితే అంటే అప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, మనకు ఈ యొక్క 16 వస్తే ఈ నెలంతా మనం అప్లై చేసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్, సో ఏప్రిల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఓవరాల్ అయితే మాత్రం వేకెన్సీ ఎంత రావచ్చు అనుకుంటే ఇది 450 కాదు, డెఫినెట్గా ఈసారి అయితే మాత్రం 600 పైచులకు వేకెన్సీ రాబోతున్నాయి. ఎందుకంటే 2.5 year వచ్చి నోటిఫికేషన్ రాదు కాబట్టి 600+ వేకెన్సీస్ అయితే మనకు రాబోతున్నాయి. మరి అందులో మన హైదరాబాద్ జోన్కి అయితే మాత్రం డెఫినెట్గా 30+ వేకెన్సీ అయితే రాబోతున్నాయి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ తీసుకొని చాలామంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో పనిచేస్తున్నారు, బెంగళూరులో పనిచేస్తున్నారు. మంచిగా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. మన పిల్లలకు చెప్పండి, ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పండి.
చాలా బాగుంటాయి. ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. మంచి లైఫ్ ఉంటుంది. మంచి బాగా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ కొనసాగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ సంపాదించుకొని ట్రై చేయండి. మరి ఇప్పటి నుంచే మీకు ప్లాన్ చేసుకోండి. సో మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా అయితేనేమి, టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితేనేమి మీకు అన్ని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.